మేడ్చల్ జిల్లా చింగిచెర్లలో హోలీ సంబరాలు జరుపుకుంటున్న పిట్టల బస్తీ మహిళలపై మతోన్మాదులు చేసిన దాడిని రాష్ట్ర మహిళా మోర్చా శ్రేణులు మద్దతుగా నిలిచారు. అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో శ్రేణులు బాధిత మహిళలకు మద్దతుగా నిలిచారు. ఘటనా స్థలానికి చేరుకునే క్రమంలో వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో అక్కడే కూర్చొని మహిళలు నిరసన వ్యక్తం చేశారు. కోడుండంగా మరి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, కానీ ఒక గిరిజన మహిళలను చూడకుండా నక్కల జాతికి చెందిన వాళ్ళు గిరిజన మహిళలు పక్కనే ఏదో ఆ పండగ పూట చిన్న మ్యూజిక్ పెట్టుకొని వాళ్ళకు సాంప్రదాయబద్ధంగా పండగ చేసుకున్న సందర్భంలో పక్కన నమాజ్ మస్జిద్ నుండి రావడం, అక్కడ నుండి ఇచ్చేయడం, వాళ్ళు వచ్చి గిరిజన బిడ్డలని గిరిజన మహిళలని మరి కిరాతకంగా ఇంట్లో గెదిమి కొట్టడం. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చినా పోలీసు వాళ్ళని కూడా గెదిమి కొట్టిరంటున్నారు. వాళ్ళే బాత్రూంలో దాచుకున్నారంట. డిపార్ట్మెంట్ వాళ్ళు బాత్రూంలో దాచుకునే పరిస్థితి తెలంగాణ దాపురించిందంటే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందనేది సిగ్గుచేటి మాట. మాకు ఏది ఎమ్మెల్సీ కావాలి, ఇది కావాలని అడుగుతున్నాను. వాళ్ళకి దెబ్బ తాకితే వీళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించి రిపోర్ట్స్ వాళ్ళు తీసుకోవాలా. వాళ్ళు హాస్పిటల్లో పడ్డ వాళ్ళని నువ్వు తీసుకొస్తేనే నేను ఎమ్మెల్సీ చేస్తా అనేది రాంగ్. తగు చర్యలు తీసుకోవాలి, అట్రాసిటీ కేసు వేయాలి, వాళ్ళకు న్యాయం జరగాలి. కలెక్టర్ గారు